ప్రస్తుతం మనం శ్రీరాములు థియేటర్ వద్దున్నాం. మరికొద్ది సేపట్లో మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ప్రీమియర్ షో పడబోతుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో చూడడానికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము అమీర్పేట నుంచి. అమీర్పేట్, ఓకే. మెగాస్టార్ ఫ్యానా? లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్. ఈయన రామ్ చరణ్ ఫ్యాన్, కానీ చిరంజీవి ఇష్టం బాగా. సో మూవీ చూడడానికి వచ్చారు. ఆ, ప్రీమియర్ షో టికెట్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాం. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ మీ ఎక్స్పెక్టేషన్? స్టెప్ మాత్రం అద్దరిపోయింది. ఏ స్టెప్ అంటే చిరంజీవి స్టెప్ మాత్రం అద్దరు కొట్టేశాడు. ఆ ఫోన్తో లుకింగ్ బాగుంది, చాలా బాగుంది. నాకైతే చూసి దిమ్మా ఖరాబ్ అయింది. ఇంకా అంతే. నయనతార అండ్ ఇంకా చిరంజీవి గారి కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా? జోడీ బాగుంది, జోడీ బాగుంది. మీసాల పిల్ల సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ నైస్, బాగుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత స్టెప్ బాగా నచ్చింది. మూవీ కానీ బాగుంటుంది అనుకుంటున్నా, బాగుంటుంది అంతే. స్టెప్ ఏమైనా కాబట్టి స్టెప్స్ బాగుంటాయి, ఆయన స్టెప్పులు కానీ బాగా చేస్తారు, బాగుంటుంది. మీరు ఏమైనా ట్రై చేస్తారా? రీల్స్ ఏమైనా? రీల్స్ ఏమైనా చేయను కానీ చూస్తా, చిరంజీవి మూవీస్ చూస్తా, కానీ స్టెప్పులు బాగా చేస్తారు, నాకు ఇష్టం బాగా. అట్లా ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఎక్స్పెక్టేషన్, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు? సాంగ్కే ఫిదా అయిపోయా అంతే. ఇంకా ఇందులో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. ఆయన ఒక 20 minutes ఉంటారు. బాగుంటుంది. వెంకటేష్ ఉంటే, ఇద్దరు జోడీ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది మూవీ. వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన సాంగ్ కూడా రిలీజ్ అయింది, చూసారా? చూసాను, బాగుంది, చాలా బాగుంది. ఆ స్టెప్ మాత్రం నాకు బాగా నచ్చింది. అట్లా సంక్రాంతి విన్నరు మనశంకర్ రాత్రికి దుమ్ము లేపుతారు ఇంకా అంతే. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉంది? లుక్స్ బాగుంది, స్టైలింగ్ బాగుంది, డాన్సింగ్ బాగుంది, మొత్తం బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ ప్రీమియర్ షో? వెయిటింగ్, చాలా వెయిటింగ్. అట్లా నార్మల్గా మాట్లాడతాను కానీ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఆమె గొంతు ఉండదు ఇక, గొంతు మొత్తం. ఎందుకంటే మా పెద్దబాబు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మా బాబాయ్, రామ్ చరణ్ అన్నయ్య మా పెద్ది. ఈసారి పెద్ద సినిమాకు మొత్తం బ్యాట్లు పట్టుకొని రంగంలో దిగిపోతాం. ఇప్పుడు మా అన్న సినిమాకు ఇప్పుడు గొంతు ఇట్లా నార్మల్గా ఉన్నది కానీ ఆ తర్వాత గొంతు ఉండదు. అక్కడ సినిమా టాకీస్ల అరుపులు బయట ఎక్కడ అమీర్పేట దాకిన పడతాయి. అట్లా సినిమా మాత్రం 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా హుక్కు స్టెప్ పెట్టి ఎరగదీసిందంటే దాదాపు 14 million వ్యూస్ రీల్స్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కథం ఉక్కు స్టెప్ అట్లుంటుంది మరి చిరంజీవి మేనియా అంటే. ఆయనను జస్ట్ స్క్రీన్ మీద చూస్తే మాకు చాలు అంతే. ఆయన కలెక్షన్లు 1000 కోట్లు 2000 కోట్లు మాకు అవసరమే లేదు అసలు. జస్ట్ ఆయన స్క్రీన్ మీద చూడాలి, ఆనందపడాలి. మాకు కలెక్షన్లతో ఏం పని? మాకు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసి మమ్మల్ని ఆనంద పెడితే అది మాకు చాలు. ఇప్పుడు ఎంత 600 పెట్టి టికెట్ బుక్ చేసినాం. 600 అనేది నాట్ ఏ మ్యాటర్. కాకపోతే అన్నయ్య స్క్రీన్ మీద చూడాలి. ఎప్పుడో 2 రోజు 3 రోజు చూస్తే అది ఆనందం కాదు. ఫ్యాన్స్ మధ్యలో అన్నయ్యను స్క్రీన్ మీద చూసి ఆ అన్నయ్యని చూస్తే మాకు అదే చాలు గొప్ప. ఇప్పుడు ఆమె ప్రభాస్ ఫ్యాను, నేను మా మెగా ఫ్యామిలీ ఫ్యాను. ఇక్కడ మనం ఫ్యాన్స్ గురించి కొట్టుకునే అవసరమే లేదు అసలు. అందరం ఐక్యమత్యంగా సినిమా చూడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి సినిమా తీస్తాను కదా. ఫ్యాన్స్ కొట్టుకుంటే ఏమవుతుంది చెప్పి? ఏం రాదు. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అంతే. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది సీరియల్లా ఉంది, భోజ్పురి మూవీలా ఉంది, ఆ కలర్స్ అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని ట్రోల్ చేశారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ట్రైలరు సినిమా మన సీరియల్ లెక్క ఉన్నది అంటాను కదా. అది ఎందుకున్నది? ఇప్పుడు మనమే మా సినిమా కాదు కదా మనశంకర వరప్రసాద్ అనేది. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా. ఇప్పుడు సంక్రాంతికి పోయిన సంవత్సరం ఇదే టైంకి రిలీజ్ అయిపోయింది. అది కూడా ట్రైలర్ సేమ్ సీరియల్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. ఇప్పుడు మా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఇట్లా కొన్ని వైలెన్స్ సీన్స్ ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కానీ దీంట్లో అలాంటివి ఏం లేవు కదా. ఫ్యామిలీతో అందరూ సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీతో చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరు కలిసి చూసే సినిమా. అలాంటప్పుడు సీరియల్ ఎక్కినందుకు ఎందుకనిపిస్తుంది? మనం చూసే విధానం బట్టి ఉంటుంది. రోడ్డు మీద పోయేటప్పుడు మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి ₹1 రాదు, ₹2 రాదు. నష్టపోయేది ఇక్కడ నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ. సినిమా చూడాలి, చూసిన తర్వాత మన ఒపీనియన్ చెప్పాలి. అంతేగాని సినిమా చూడకముందే బాగాలేదు అంతెందుకు రాయేసా సినిమా నెగిటివ్ ట్రోల్ చేసినంత. సినిమా బాగానే ఉంది, చూసిన రెండోసారి కూడా చూసిన. దాంట్లో నచ్చకపోవడానికి ఏముంది? ఆయన కొత్తగా ట్రై చేసిండు. ఎప్పుడు చూసినా ప్రభాస్ మనం మాసు వైలెన్స్ ప్రతిసారి వైలెన్స్ అయితే సినిమాలలో ఏముంటుంది చెప్పు? ఆయన కొత్తగా ట్రై చేసిండు, దాంట్లో సక్సెస్ అయ్యిండు అంతే మాత్రం తప్ప సినిమా అది కూడా బాగుంది. బాగాలేంది ఇప్పుడు 2 రోజుల్లో కలిపి 170 కోట్లు వచ్చినాయా అట్లా. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? చిరంజీవికి ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే ఎవ్వరు నమ్మరు. ఆయన ఎట్లున్నాడు అంటే 42, 43 లెక్క ఉన్నాడు. ఆ ఏజ్కు ఆ స్టెప్పులకు సంబంధం ఉందా అసలు? యంగ్ హీరోస్ ఎట్లా చేస్తారు స్టెప్పులు అట్లా చేస్తాడు. ఒక్క స్టెప్ ఒక్కటి చాలు ఆయన
ఆయన స్టామినా ఏంటిదో తెలవడానికి. మళ్ళీ అందులో ఒకటి ఆయన గ్లామర్, ఇప్పుడు మేకప్ వేసుకున్నాడు అయినా కూడా వితౌట్ మేకప్ లెక్క అనిపిస్తాడు. ఆ ఎనర్జెటిక్, ఆ డ్యాన్స్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అయినా. ఇక చిరంజీవి అంటే మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే. ఇక సంక్రాంతికి ఇంకా ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే, సో కామెడీ జోనర్స్ అవి కూడా. సో మరి ఇప్పుడు సంక్రాంతికి విన్నరు మనశంకర వరప్రసాదే డెఫినెట్గా అనుకోవచ్చా? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అనిల్ రావుపూడి నుంచి మూవీ? 100% నేను చెప్పేది ఏంటిదంటే, ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానా, సంక్రాంతికి పక్కా విన్నర్ మనశంకర వరప్రసాద్, చిరంజీవి, పెదబాపు. ఎందుకంటే ఫ్యామిలీతో అందరు కలిసి చూసే సినిమా ఇది. ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా సక్సెస్ కావాలి. కాకపోతే ఎక్కువ డిమాండ్ అయితే దీనికే ఉంటుంది నాకు తెలిసి. నేను ఫ్యాన్ అని చెప్తలేను కానీ ఖచ్చితంగా అయితే సంక్రాంతి విన్నర్ మనశంకర వరప్రసాదే, చిరంజీవి, పెదబాపే. ఎక్కడి నుంచి వచ్చావు బ్రో? వసంత్ నగర్ బ్రో, మియాపూర్. ఓకే, ప్రీమియర్ షో చూడడానికి వచ్చావా? హా ఎస్ బ్రో. ఓకే, చిరంజీవి గారి ఫ్యాన్? అవును బ్రో. ఎందుకు ఇష్టం చిరంజీవి గారు అంటే? అయిన వల్లనే టీఎఫ్ఐ ఇలా ఇంత మంచిగా ఉంది ఈరోజు. ఎన్నో పెద్ద పెద్ద మూవీస్ అయ్యాయి చాలాగా. టీఎఫ్ఐ బానిసలు? అవును బ్రో. ఓకే, ఫస్ట్ మూవీ ఏం చూసావు చిరంజీవి గారిది? థియేటర్ మూవీ ఏంటి ఫస్ట్ థియేటర్లో? చాలా చూసా బ్రో. మనశంకర్ వారి ప్రసాద్ లే మనశంకర్ వరప్రసాద్ చూసావా? Yeah. కన్ఫ్యూజ్ అవుతున్నా. సరిగా ఆలోచించి, ఓకే సరిగా ఆలోచించి చెప్పు. థియేటర్లో ఫస్ట్ చూసిన మూవీ ఏంటి? గుర్తు తెచ్చుకో. శంకర్ దాదా, ఎంబీబీఎస్, జిందాబాద్. అప్పటిది కాదు, అప్పటి కదా? ఖైదీ నంబర్ ఖైదీ 150. నెంబర్ 150 యా. ఓకే రైట్. సో ఆ మూవీ చూసిన తర్వాత ఫ్యాన్ అయ్యావా? అవును బ్రో. ఓకే రైట్. ఎలా అనిపించింది ట్రైలర్ ఇదంతా? చాలా బాగుంది బ్రో. బాగుందా? యా. సంక్రాంతి ముందే వచ్చేసారు. అలాగే మన గోదావరి జిల్లా కూడా వచ్చేసారు. అలాగే అన్ని థియేటర్లో కూడా ప్రస్తుతం మనశంకర్ వరప్రసాద్ గారు అయితే ఇప్పుడైతే కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ఫ్యాన్స్ మొదలవబోతుంది. అన్ని థియేటర్ల వద్ద కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో మొత్తం థియేటర్లన్నీ కూడా మొత్తం ఈ యొక్క మెగాస్టార్ ఇప్పుడైతే మరి కొద్దిసేపట్లో ఆయన అయితే సందడి చేయబోతున్నారు. అలాగే మన శంకర్ వరప్రసాద్ ఏదైతే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే మొత్తం పక్కన సోషల్ మీడియా వేదికగా మొత్తం అంతా కూడా రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పటికే పాటలు ఏవైతే ఉన్నాయో చిరంజీవితో పాటు అలాగే ఇప్పుడు నటించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పాటలు ఇప్పటికే ట్రెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో థియేటర్ల వద్ద అయితే మొత్తం భారీ ఎత్తున మనశంకర్ వరప్రసాద్ వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే అభిమానులు ఏ విధంగా చూస్తున్నా మన శంకర్ వరప్రసాద్ గారు అలాగే ఒక ఖైదీ, అలాగే ఒక రౌడీ అల్లుడు, అలాగే ప్రధానంగా ఎన్నో సినిమాలు ఠాగూర్తో పాటు ముఠా మేస్త్రి మన ముందు వస్తున్నారంటూ కూడా సందడి చేసేందుకు ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే భారీ ఎత్తున అన్ని థియేటర్ల వద్ద కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ చిత్రం విడుదల సందర్భంగా ఏదైతే మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు అయితే ఇక్కడ మెగా అభిమానులకి ఇక్కడ మొత్తం స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు థియేటర్ల వద్ద కాకినాడలో ఉన్నటువంటి తిరుమల థియేటర్ వద్ద ఇప్పటికే అభిమానులు అయితే చేరుకుంటున్నారు. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే టికెట్లు అయితే తీసుకున్నారు. ఒక్కొక్కరు కూడా ఇప్పటికే థియేటర్ల వద్దకు చేరుకుని ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మన శంకర్ వరప్రసాద్ ఏ విధంగా ఇక్కడ మొత్తం సందడి చేయబోతున్నారు, అలాగే ప్రధానంగా ఆయన నటించినటువంటి నటన ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. ఒక ముఠా మేస్త్రి, ఒక ఠాగూర్, అలాగే అనేక రకాల సినిమాలు అన్నీ కూడా కలగలిపి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇక్కడంతా కూడా అభిమానులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చేరుకున్నారు. అభిమానులతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండబోతుందంటారు? మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వచ్చేసారు, ఎలా ఉంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను. మేము బాగా మొత్తం జనాలందరూ కూడా ఆకలిస్తారు. మన చిరంజీవి గారు సూపర్గా ఉంటుంది. మన శివశంకర్ వరప్రసాద్ గారు చాలా బాగా చేస్తారు. రేపొద్దున నాకు మీట్ ఉంది, నాకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది. అవి మానేసుకొని వచ్చాను. నేను దేనికి వచ్చాను? మా చిరంజీవి మాకు అభిమానం, మాకు పక్కా ఫ్యాన్స్ అండి. నాకు 50 సంవత్సరాల వయసు అండి. నాకు 50 సంవత్సరాల వయసు. చిరంజీవి గారు 1983లో ఖైదీ సినిమా కాడి నుంచి అక్కడి నుంచి నేను ఫ్యాన్స్ చూడడం తెలిసింది నాకు. 1990లో జగతివీరుడు సుందరం వచ్చిందండి.
మన శ్రీ పిఎన్ థియేటర్కి వచ్చిందండి. అవన్నీ కూడా చూశానండి నేను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నేను చూస్తానే వచ్చాను. ఎప్పుడు కూడా మానండి చిరంజీవి తర్వాతే పవన్ కళ్యాణ్ అండి. నాకు ఎప్పుడైనా సరే చిరంజీవి తర్వాతే పవన్ కళ్యాణ్. చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ షో చూస్తావా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా? ఫ్యాన్స్ చూస్తానండి. ఎంత రేపు మీట్ పెట్టుకొని ఇప్పుడు ఇవాళ వచ్చానంటే నాకు ఎంత దూరం చూడండి. మరి దేనికి వచ్చానండి, రేపు కాంపిటీషన్ ఉందండి, నా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ తీసుకొని ఇప్పుడు నేను దేనికి వచ్చానండి, నాకు అభిమానం తప్పదు. పాటలు చూస్తుంటే మొత్తం యూట్యూబ్ అంతా ట్రెండ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వేసినటువంటి డాన్సులు కావచ్చు, ఉరేక నువ్వు కేక అంటే ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటాయండి. అబ్బే చిరంజీవి గారు చేసినట్టు ఎవరు చేయలేరండి. అస్సలు అండి. ఆయన 70 సంవత్సరాలు వచ్చాను కదండి. చిన్న కుర్రల్లో చేస్తున్నారు. ఆయన సూపర్ అండి, సూపర్. మెగాస్టార్ అంటే సూపర్. ఇంకా ఆయన ఊచెత్తడానికి మనం అంత అర్హులం కాదు. మనం చెప్పండి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పండి. ఎలా ఉండవేం కదండి, ఇది పండగ. అసలు పండగ అంటే చిరంజీవి. ఏ సినిమా వచ్చినా సరే పండగ అంటే చిరంజీవి గారే ఖచ్చితంగా. ఈ సంక్రాంతి చిరంజీవి గారు ఇది అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఇందులో వెంకటేశ్వర గారు తోడవడం చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే మనం చెప్తున్నాం చూడండి, ఇది బ్లాక్ బస్టర్ పండగ. అసలు ఏ స్టెప్ వేయాలన్నా సరే అందులో ఒక స్టెప్ ఉంది. నెక్స్ట్ బాస్ అంటే బాసే, ఓకేనా? ఖచ్చితంగా ఆ బుక్ స్టెప్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూడాలంటే ఎలా ఉండాలండి? అసలు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే, మేమేం చెప్పలేమండి ఇంకా. ఓకే, జై బాస్. అంటే రేపు ఉదయం అయితే ఇతను బాడీ బిల్డింగ్ అయితే హాజరబోతున్నారు. కానీ చిరంజీవి సినిమా మన ప్రధానంగా ఆయన సినిమా ముందంటే ఈయన బాడీ బిల్డర్ అంటే ఇక్కడ వెళ్తున్నారు. అంటే చిరంజీవి సినిమా చూసేందుకంటే రేపు పెట్టుకుని ఇప్పుడు వాస్తవాన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి ఇతను. కానీ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ చిరంజీవి సినిమా చూడడం కోసం వచ్చాను. ఎక్కడ రేపు ఉంది? అమలాపురం ఉంది. రేపు పొద్దున మధ్యాహ్నం 1 గంటకండి. చెప్పండి ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా, ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది పండగకి. చాలా హుక్స్ ఉన్నాయి సినిమా మీద. ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారిని చూస్తుంటే మాకు కుర్ర హీరోలు కూడా ఎందుకు పనిచేయాలనిపిస్తుందండి. ఎవ్వరూ పనిచేయరండి. ఆయన స్టామినాకి కానీ స్టార్డమ్కి కానీ డ్యాన్స్కి కానీ ఎవ్వరూ పనిచేయరండి. ఏదన్నా సరే చిరంజీవి గారి తర్వాత వేసింది. ప్రకాష్, మీ పక్కన ఒక పర్సన్ టాటూ చూపిస్తున్నారు, ఒకసారి చూపించండి అవకాశం ఉంటే నాకు. ఏ వయసులో హీరో అన్నా సరే చిరంజీవి గారిని మేనేజ్ చేయడం కష్టం అండి, చాలా కష్టం అండి. ఆయన మేనేజ్ చేసి ఎవరు కూడా డ్యాన్స్ అయితే చేయలేరండి. మిగతా హీరోలందరికీ ఆయనండి సవాలు. ఇంకంతకాలం చెప్పడం ఇంకేమీ లేదండి చెప్పడానికి. జై మెగాస్టార్. జై మెగాస్టార్. చిరంజీవి తర్వాతేనండి ఎవరైనా సరే, చిరంజీవి తర్వాతే. చిరంజీవి మీ మొదటి నుంచి అభిమానం మీరు? నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమా చూస్తూనే ఉన్నానండి, చిన్నప్పటి నుంచి కూడా. ఆయన అంటే పిచ్చి బాగానే. ఓకే సార్, చూడొచ్చు. రైట్ ప్రకాష్, మీరు మాట్లాడుతూ ఉండండి, ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సమయం దగ్గర పడుతుంది, మరికొద్దిసేపట్లో సినిమా మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ థియేటర్స్ దగ్గరికి చేరుకున్నారు ప్రీమియర్స్ చూడడానికి. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మెగాస్టార్ తర్వాతే. ఆయనకి ఏజ్తో సంబంధం లేదు, ఆయన ఎప్పుడు యంగే అంటూ మాట్లాడుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో కూడా చాలా హడావడి కనిపిస్తుంది, థియేటర్స్ దగ్గర చాలా సందడి కనిపిస్తుంది. సో హైదరాబాద్లో సంధ్య థియేటర్ మనందరికీ తెలుసు, ఏ సినిమా రిలీజ్ అయినా సంధ్య థియేటర్ దగ్గరికి హీరోలు వెళ్తూ ఉంటారు, అది ఒక పెద్ద సెంటిమెంట్. సో సంధ్య థియేటర్ దగ్గర జనం ఎలా ఉన్నారు, అక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, అక్కడి సందడి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, మీరు సంధ్య థియేటర్ దగ్గర ఉన్నారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంది? మన శంకర వరప్రసాద్ సినిమా కోసం ప్రీమియర్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, భారీ కట్అవుట్ని పెట్టి ఒక పూలదండని వేసి మరి అభిమానులు అయితే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 9:45 ఇక్కడ సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో పడబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది అభిమానులు ఇక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తూ వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. బ్రదర్, ఏంటి మరి టీషర్ట్స్ సహా వచ్చేసారు, ఏం చెప్తారు మన శంకర వరప్రసాద్ గురించి? సార్, నేను ముంబై నుంచి వచ్చాను సినిమా చూడడానికి. అంటే మేము కలర్ ఫ్యాన్స్ అనమాట. ముందు చిన్నప్పటి నుండి చిరంజీవి చూసి ఆదర్శం తీసుకొని ప్రతి విషయంలో, అంటే అతను ఒక సినిమాల పరంగా కాదు,
మా జీవితంలో మా లైఫ్ స్టైల్లో ఒక రోల్ మోడల్ అతను. ఆ ఉద్దేశం మీద మేము ప్రతి సినిమాకి మా ఊర్లో చేస్తాం. పలాసలో ఓపెనింగ్కి వెళ్తాము. అలాంటిది మేము కొత్తగా ముంబైలో జాబ్ చేస్తున్నాను. అలాంటిది హైదరాబాద్లో ఫస్ట్ సారి ఎలాగ ఉంటుందని ఫస్ట్ టైం హైదరాబాద్లో చూడడానికి వచ్చాము. మొత్తము అన్ని షోలకి రేపు ఎల్లుండి 3 రోజులు మొత్తం పండగ అంతా ఇక్కడ హైదరాబాద్లో చేసుకోవడానికి వచ్చాం సినిమా చూడడానికి. మా ఫ్రెండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపించండి మీ టీషర్ట్ ఒకసారిగా చూడండి. ఒక్కసారి చూసుకోవచ్చు అభిమానులు వారి టీషర్ట్లు బాస్ స్వాగ్తో టీషర్ట్తో ఒక్కసారిగా వారి అభిమానం చాటుకుంటా ఉన్నారు. ఒక జేమ్స్ బాండ్ లుక్లో చిరంజీవి ఒక లుక్ని వారు ప్రింట్ చేసుకోవడం జరిగింది. బ్రదర్ ఏంటి మరి టీషర్ట్స్తో మరి చిరంజీవి గారు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా అంటే ఆల్రెడీ వైబ్ వచ్చేసింది, హిట్ వైబ్. మాకు సినిమా హిట్తో టాక్ లేదండి. మాకు సినిమా చిరంజీవి గారిని చూడాలి స్క్రీన్ మీద, అంతే. మేము వచ్చింది మాది కూడా పలాసే, కానీ చిత్తూరు నుంచి వచ్చాను. నేను ఒక ఎంప్లాయీని. ఇక్కడ వైబ్ హైదరాబాద్లో వైబ్ మేము చూడలేదు ఎప్పుడు. ఆ వైబ్ చూడడానికి ఈ ప్రింట్ చేసుకొని మా వాడు ఇక్కడ నాసిక్ నుంచి ఈ ప్రింట్ చేయించుకొని వచ్చాడు. మాకంటే ఓన్లీ చిరంజీవి గారిని చూడటమే, మిగతా సినిమాలు మాకు సంబంధం లేదు. ఓన్లీ చిరంజీవి గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఆయనలో పొటెన్షియాలిటీ ఉంది. మన తెలుగు దర్శక నిర్మాతలు కానీ వాళ్ళకి అంత ఇది లేదు. చిరంజీవిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే విషయం మన దర్శకులు తెలియలేకపోతుంది. ఆయనలో ఉంది. ఆయనకి 100 సంవత్సరాలైనా అదే జోష్ ఉంటుంది. ఆయన చెయ్యి కూడా యాక్టింగ్ చేస్తుంది, ఆయన వేలు చేస్తారు, ఆయన హెడ్ చేస్తారు, ఆయన ముఖ కవలికలు కూడా యాక్టింగ్ చేయాలి. కానీ మన దర్శకులు ఎక్కడ సత్తా ఉంది లేదు. ఆ దర్శకులు రావాలి. డైరెక్షన్ ఎలా ఉండబోతుంది సినిమాతో? మరి మాస్ మొత్తం వింటేజ్ చిరంజీవిని తీసుకురాబోతా ఉన్నారు. మరి ఈ పోస్టర్లు కానీ గెటప్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదే ఆ గెటప్ వింటేజ్ చిరంజీవి ఇప్పుడు కనిపిస్తున్నారంటే ఆయనకి తెలుసు పల్సు, చిరంజీవి గారు పల్సు. అనిల్ రావిపూడి ఒక్కడికే తెలుసు, మిగతా వాళ్ళందరూ ప్యాన్ డైరెక్టర్లు అవుతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారిని ఆ లెవెల్లో నిలబెట్టాలి. ఆ లెవెల్లో నిలబడితే నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఆద్యుడు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి ఆద్యుడు. అలాంటి వ్యక్తిని నిలబెట్టకుండా మీరు ప్యాన్ డైరెక్టర్లు అది చేస్తే కాదు కదా. చిరంజీవి గారిని పొటెన్షియల్ బయటికి తీయండి, లాగండి, ఆయన ఆ స్థాయిలో పెట్టాలి. ఆయన 70 years కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా మనం పవన్ మీరు మాట్లాడుతూ ఉండండి. ఐ జస్ట్ కమ్ బ్యాక్ అగైన్. అనింద్ర కూడా మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీరాములు థియేటర్ దగ్గర నుంచి అనింద్ర కూడా వస్తున్నారు. పక్క పవన్ మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా అనింద్రతో మనం ఒకసారి మాట్లాడదాం. అనింద్ర, మీరు శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నారు. అక్కడ సందడి ఏ విధంగా ఉంది? మెగాస్టార్ అభిమానుల సందడి? ఎస్ నందు, ఇప్పటికే అభిమానులందరూ కూడా థియేటర్ దగ్గరికి చేరుకున్నారు. మొత్తం కూడా చాలా ఈగర్లీ ఎక్సైటెడ్ ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో పడబోతుంది. ఇక్కడికి ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చి టికెట్స్ బుకింగ్ కౌంటర్లో కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ నుంచి. ఓకే, చిరంజీవి గారు అభిమాన? అవునండి. ప్రీమియర్ షోకి వచ్చారు? ఎవ్రీ షో అంటే ఎవ్రీ సినిమా ప్రీమియర్ షోకి వస్తారా? చూస్తాం. ఓకే, ఎలా అనిపించింది ట్రయలర్? అది చూడలే, ఇంకా చూస్తారు. ట్రైలర్ చూసారా? ఇంకా చూడలేదు, చూస్తాను. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటారు. అవును కదా. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నారు. అవును. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశారు, అంతా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము. మరి ఓకే, ఫ్యామిలీ మొత్తం వచ్చారా? వచ్చాం. అంటే టికెట్ కూడా కొంచెం 600 అది, మరి ఫ్యామిలీ మొత్తం మా బాబు ఉన్నాడుగా, అందుకని. ఎస్, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా పాలాభిషేకాలు చేస్తున్న విజువల్ మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ పూలతో పాలతో చిరంజీవి గారికి ఇక్కడ మొత్తం కూడా ఫ్యాన్స్ అభిమానులు వాళ్ళ అభిమానాన్ని రిలీజ్కి ముందే ప్రీమియర్ షో ఇంకొద్దిసేపట్లో పడుతుందనగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ సో పాలాభిషేకాలతో ఇక్కడ రచ్చ చేస్తున్న విజువల్స్ మీరు లైవ్లో చూడొచ్చు. సో కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. సో ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం ఏ స్థాయిలో ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు లైవ్లో. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్న విజువల్.
ఒక్కసారి లైవ్ లో చూడొచ్చు ఫ్యాన్స్ ఎంత ఎంత హంగామా చేస్తున్నారు, ఏ స్థాయిలో వీళ్ళ అభిమానం ఉంది అనేది. సో ఇక్కడ హుక్ స్టెప్ కూడా అభిమానులు వాళ్ళ స్టెప్ తో అలరిస్తున్నారు. ఒకసారి లైవ్ లో చూడొచ్చు. హుక్ స్టెప్ ఎట్లా అనిపిస్తుంది అరుపులు. రామ్ చరణ్ అన్నయ్య అంటే మహాప్రాణం. ప్రాణం ఏంది? పోయిన సంవత్సరం కరెక్ట్ జనవరి 10కి దద్దరిల్లిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.